ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజకీయాలకి, కామన్ లైఫ్ జీవితానికి, కామన్ పీపుల్కి చాలా దూరం పెరిగిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో కులాలు, మతాలు, డబ్బు ప్రాముఖ్యంగా పాత్ర వహిస్తున్నాయి. ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తున్నారో, ఎవరైతే ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన దాడులు మీరు నిన్నే చూసినట్లయితే పెంచలే ఆయన ఒక విప్లవకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు. అతను ఒక విప్లవవాదిగా కూడా నక్సలిజంలో అలా ముందుకెళ్ళిన. అవును సార్, నక్సలైట్గానే ప్రమోట్ చేస్తున్నారు కదా. అతను సిపిఎం పార్టీ సభ్యుడు అండి. సిపిఎం పార్టీ సభ్యుడు. ఏ రోజు కూడా భౌతిక దాడులకు పాల్పడే మనిషి కాదు. ప్రజానాట్య మండలి పాటలు పాడుకుంటాడు. ప్రజా చైతన్య కార్యక్రమాలు రాష్ట్రం అంతా నెల్లూరు జిల్లాలో చేసి పిల్లల్ని ఎప్పుడైతే వాళ్ళ పిల్లలకి డ్రగ్స్, గంజాయి, బడ్డీ కోట్లు దానికి వచ్చిన సందర్భంలో వ్యతిరేకిస్తా, పాటలు పాడతా, చైతన్యం చేస్తా, తల్లిదండ్రులు ఇప్పుడు జాగ్రత్త పడనని చెప్పి ఈ గంజాయి మాఫియాని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే అతన్ని చిన్న పిల్లవాడు అతని కొడుకుని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే స్కూల్ నుంచి 9 మంది దుర్మార్గులు బయలుదేరి అడ్డంగా నరికేస్తే ఆ చిన్న పిల్లవాడు యొక్క మనస్థితి ఎలా ఉంటుందండి? తన తండ్రి దుర్మార్గాలు చేస్తాడని ప్రజల కోసం తన ప్రాణం అర్పిస్తే ఇవాళ మీలాంటి మాళ్ళు ఎందుకని మౌనంగా ఉన్నారు? మేము అనగలేము సార్. మేము మా దాంట్లో మీ దాంట్లో కాదు, నేను మీడియా అందరూ మీడియా వాళ్ళండి. మీరు ఏ జాతీయ ఛానల్లో, ఏ పెద్ద ఛానల్ ఎందుకు కవర్ చేయరు? ఏ మీడియాలో ఫస్ట్ పేజీలో ఎందుకు రాదు? ఒక సినిమా నటికి గోరు చుట్టూ వస్తే సినిమా ప్రపంచం అంతా స్టిట్లు పెడుతుంది. ఒక నటుడికి సినిమా షూటింగ్లో ఇలా గీత పడితే పడిన కూడా ఉందో లేదో చూసారా గాయం అని చెప్పి వేస్తుంది, విశ్రాంతి తీసుకున్నారంటే ఫ్యాన్స్ అందరూ పూజలు చేస్తారు, గుళ్ళన్నీ తిరుగుతారు, పాలు పెడతారు, చర్చిలో గంటలు కొడతారు, మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. ఇవాళ భవిష్యత్తు సమాజం కోసం పెంచలే. నేను దళిత కులం కూడా మాట్లాడినాను, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే చంపే వాళ్ళకి దళిత వాళ్ళ ఇళ్ళని చూడదు, కానీ ఇంకా తక్కువ సమాజంలో ఎక్కువ మంది రారు కాబట్టి ఈజీ ప్రే ఉంటుందేమో. ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అతన్ని చంపేస్తే సమాజం ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. ఇవాళ నేను మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి సమాజం? వాళ్ళ ప్రశ్నించిన సమాజం సిగ్గుందా అని అడుగుతున్నాను. వాళ్ళకి సిగ్గు లేని సమాజాన్ని నిగ్గదీసి అడుగుతున్నాడు సీతారామ శాస్త్రి గారు. నేను అడుగుతున్నా, నిగ్గదీసి అడుగుతున్నా. మీ యొక్క ఎవరో సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా. ఏమైపోయారండి? ఇలా పెడితే బయటకు వచ్చే వాళ్ళందరూ ఏమైపోయారు? డ్రగ్స్ గురించి బయటకు వచ్చి మాడతారు కదా. వద్దని ఒక ప్రాణం బలైపోతే మీరు ఎందుకు బయటకు రాలేదు? మీరు హీరోలా? జీరోలు మీరు, వీళ్ళు జీరోలు. నేను చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళకు ఎగ్జామిషన్ వదిలేద్దాం. 99% రాని వాళ్ళు వీళ్ళు హీరోలా? వీళ్ళు హీరోయిన్లా? వీళ్ళు ఆర్టిస్ట్లా? వీళ్ళు స్టూడియో ఓనర్లా? వీళ్ళు ఇంకోటా? అంటే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మిగతా వాళ్ళు కూడా మాడుతున్నా. భారత్ స్టేషన్ ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నానండి. ఏదో ఊళ్ళో గొడవ జరిగింది, ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవ జరిగింది, ఒకరిని చంపుకున్నాడు. వెంటనే దాంట్లో కులం ప్రవేశిస్తుంది, మతం ప్రవేశిస్తుంది. వెంటనే ప్రభుత్వాలు స్పందించేసి వాళ్ళు భూములు ఇస్తారు, తప్పులేదు, ఇచ్చారు, సంతోషం. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ధన సహాయం చేస్తారు. ఈ అబ్బాయికి మన నెల్లూరు మొత్తం బంద్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కోటం సిద్ధిరెడ్డి గారు బంద్కు మద్దతు ప్రకటించారు. స్థానిక వైకాపా ఆయన కూడా బంద్కు వ్యతిరేకించలేదు. కానీ వీళ్ళు ఆడ పార్టీ వీళ్ళ పార్టీ డైవర్షన్ ఇష్యూ. ఎంత బాధగా ఉందంటే 5 లక్షల ధన సహాయం ఆఫర్ చేశారు తెలుసా. తిరస్కరించింది ఆ కుటుంబం. తిరస్కరించింది. 5 లక్షలు నాకు అవసరం లేదన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో ఎవరో చనిపోతే భూములు ఇస్తున్నారు. నేను అతను భూములు అడిగే కుటుంబం కూడా కాదు అది. నేను నాకు సర్వక స్పాండెడ్స్ అని వెళ్ళలేదండి. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, ఈ తెలుగు జాతి అంటున్నా. ఎస్, నెల్లూరు జిల్లా అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి రాజరామణ్యం గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఏముందండి, రాచకొండ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండి ఇంకొకరు ముఖ్యమంత్రి అవ్వలేదా? రికార్డ్స్ తీయండి, చాలామంది తెలియదు విషయం. సరే, కమింగ్ బ్యాక్ టు అంటే మద్రాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు ఉమ్మడిగా అయ్యారు. సరే, కమింగ్ బ్యాక్ టు ఎందుకని తెలుగు సమాజం స్పందించడం? ఇవాళ ఈ పార్టీలకు ఒకటికి నాకు 35 లక్షల మంది సభ్యులు ఉన్నారని ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలుగు నాట 35 లక్షల మంది సభ్యులు ఉన్నారంట. మరి ఇప్పుడు ఎంతమంది అయ్యారు? తక్కువ. ఆంధ్రాలోనా? ఏపీ తెలంగాణలో ఉన్నారు.
తర్వాత ఈ పార్టీలకి టీఆర్ఎస్కి, తర్వాత తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళకు కూడా సభ్యులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. కోటి మంది ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆర్య సనాతనవాది పార్టీకి చాలామంది ఉన్నారు రూపది. నేను అడుగుతున్నా, వీళ్ళందరూ కనుక కాపలా కాస్తే 5 నిమిషాల్లో మీ ఈ గంజాయి మహమ్మారి పోదా? వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని పోలీసులు ఏం చేస్తున్నారు, ఇవ్వండి నాకు పోలీసులు అన్నారు ఆయన. వాళ్ళని దాని గురించి అంటే అసలు ఈ కార్యకర్తలతో పూర్వం మీరు ఏర్పాటు ఏంటంటే దమ్మున్న కార్యకర్తలు, కెపాసిటీ ఉన్న కార్యకర్తలు, నిజాయితీగా తమ నాయకుడి పట్ల ప్రేమాభిమానాలు ఉంటా ప్రాణం అర్పించే కార్యకర్తలు ఉన్నారు. గ్రేట్ ఎసెట్ అండి వాళ్ళకి. అవును. నేను ఆ ఎసెట్ని ఎలా వాడాలి? బైకులు పెంచుకోవడానికో, ఇంకోటి దాడి చేయడానికో, రెడ్ బుక్లో రాసుకోవడానికో, లేదా డెడ్ బుక్లో ఎక్కించుకోవడానికి ఉపయోగించుకుంటారా? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారా ఆయన మాటల్ని? డెఫినెట్గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారని ఆయన శక్తి, ఒక పవనం. ఇప్పుడు నేను అప్పుడు ఆయన అభ్యుదయవాదిగా ఉన్నప్పుడు అభిప్రాయం వేరు, ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిపోయి ఆమెన్లో మారిపోయినప్పుడు నా అభిప్రాయం వేరు. డిస్పైట్ దట్ ప్రజలు ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను, ఒక మీటింగ్ పెడితే ఒక 25,000 మంది, 50,000 మంది, ఒక రూపాయి ఇవ్వకుండా తీసుకొచ్చే కెపాసిటీ ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ ఉందంటే, సినిమా నటుడు కావచ్చు వాడు కళ్యాణ్ గారికి ఉంది. ఏది విషయం ఆ విషయం. మరి కళ్యాణ్ గారి పాపం ఈ పెన్షన్ల విషయంలో ఎందుకని స్పందించారు? ఆయన ఆ రోజు మన ప్రీతి సుగాలి విషయం గట్టిగా ప్రతి విషయమా? అలాగే మరి ఎందుకు స్పందించలేదు నాకు తెలియదు. మరి నాకు మీరు నన్ను రాంగ్ నెంబర్ అడుగుతున్నారు. మీరు కావాలంటే మా అక్కడ ఖచ్చితంగా నిబద్ధత గల వ్యక్తులు ఆ పార్టీలో కందులు దుర్గేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సత్యాణి గారు, అలాగే అనేక మంది ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారండి. అంత ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళైనా నోరు తెరిచి అడగాలి. వాళ్ళని అడగండి మీరు. వాళ్ళు స్పందిస్తే కళ్యాణ్ గారు ఏమనుకుంటారు అని తెలియదు నాకు, కానీ ముందర స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేదు మీరు? 5 లక్షలు కూడగట్టి ఇచ్చారంటున్నారు కదా. ఎవరికి ఇచ్చారు? ఇస్తంటే వద్దన్నారు. అది మన కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అన్నారు, వాళ్ళు వద్దన్నారు. కుటుంబం తెలుగుదేశం పార్టీగా లోకల్గా ఇస్తుంటే వద్దన్నారు. వైకాపా మరి ఈమెమయ్యారు? ప్రతిపక్ష నాయకుడు ఏమయ్యారు? ఎవరు? ప్రతిపక్ష నాయకుడే అయినా ఎవరు కాదనుకున్నా, ఎవరు అనుకున్నా, హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు 39.37% వచ్చిందని సామాన్యం అండి. మంచి అబ్సల్యూట్లీ ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడరు సార్ ఏనైనా? అందరూ ఇవాళ ఆ రాజకీయ ఆవిడంట మొన్నటి వరకు వైకాపాలో ఉన్నారంట. ఎవరో గంజాయి క్వీన్ కామాక్షి గారు, ఆవిడ ఎవరో నేను పోలీసులు కాల్ పెడితే ఒక మోకాల్లో జేమ్స్ అనే దాంట్లో పట్టుకున్నారంట ఒక వ్యక్తిని. సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం ఉన్నారంట. ఆవిడ ఎవరి పేర్లు చెప్తుందో అని ఎవరికి భయం అంట. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను. ఒక్క నెల్లూరులో నా పరిస్థితి ఉంటే ఆదిలాబాద్లో ఎట్లా ఉన్నది, నిజామాబాద్లో ఎట్లా ఉంది, తెలుగు నాట విశాఖపట్నం ఎట్లుంది, అది మిగతా చోట ఎట్లా ఉందండి? ఇప్పుడు అంటే ఆయన స్పందిస్తే ఆ పార్టీ సిపిఎం పార్టీ ఒకటే స్పందించాలా? నాకు చాలా బాధగా ఉందండి. నాకు అబ్సల్యూట్గా ఓ సమాజం పట్ల నిరాసక్తి రావట్లేదు, కానీ ఒక స్పందించని సమాజాన్ని చూసి కామాక్షి అనే ఆ వ్యక్తి గంజాయి క్వీన్ అంటండి. గంజాయి క్వీన్ అంటే నాకు తెలియదు. చేశారు ఆవిడ, కానీ లోకల్స్కి భయవేసి ఉత్తరప్రదేశ్ లాగా గవర్నమెంట్ బుల్డోజర్ పంపించలా. ఆవిడ ఇల్లుని ఇంటి మీద మనుషులు ఎవరో భౌతిక దాడులు చేయకుండా ఇల్లుని ధ్వంసం చేసే పరిస్థితికి కసితో రగులిపోయిన కుర్రోళ్ళు, యువత, 5 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ అందరూ కసితో వెళ్ళారు. అది చట్టవిరుద్ధమే అయి ఉండొచ్చు, కానీ ఆ కసి కడుపు రగులుకు పోయిన బాధ తెలుస్తుందండి. అదే ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇలా జరిగిందనుకోండి, అతను గంజాయికి వ్యతిరేకంగా వెళ్తుంటే ఎవడో దాడి చేసేట ఓడమట ఆయన చెయ్యేదో ఇలా గీరుకుందనుకోండి, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఆయన సంతాపాలు వచ్చేస్తాయి. మనం ఫైట్ చేద్దాం. పెంచలే సరిపోడా? హీరో సరిపోడా ఆత్మత్యాగం చేసిన వాడు? అంటే ఇప్పుడు మీరు చెప్పిందని నాకు ఇంకొకటే అండి, ఎవరైతే ఈ గంజాయి పైన, ఈ డ్రగ్స్ పైన, వీటిపైన ఎవరైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఒక ఇండికేషన్ వెళ్ళింది దీని ద్వారా. అది తుత్తు నీళ్ళు చేయాలంటే ఏం చేయాలి? కఠిన శిక్షలు వేయటం కాదు, కాల్చి పడేసేయాలి ఒక్కొక్కరిని అనేది. కొంతమంది ఎవరినండి ఆ ఐబొమ్మ రవిని కాల్చాలా? ఎన్కౌంటర్ చేయాలా? కల్తీలు చేసేవాళ్ళని కాల్చాలి ముందర. ఇలాంటి వాళ్ళ దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని, అంటే నేను మరణశిక్షలకు వ్యతిరేకం, అత్యంత కఠిన శిక్షలు వేసి దీపాంతర శిక్ష చేస్తారా, సాలిటరీ కన్ఫైన్మెంట్ పెడతారా నాకు తెలియదండి. కానీ సాయిబాబా తప్పుదారులు వెళ్ళాడు లేదా తర్వాత సంగతి, కాళ్ళు చేతులు లేవలేనా ఆయన్ని, లేదా ఇంకొక ఆయన్ని నాకు వంతుకు రాలేకపోతాను స్ట్రా ఇవ్వండి అంటే జైలు అధికారులను కోర్టుకు పెట్టుకోమన్నాడు. కోర్టుకు పెట్టుకుంటే 3 నెలల తర్వాత కోర్టుకు వెళ్తే సార్ నేను నాకు స్ట్రా ప్రొవైడ్ చేయండి తాగడానికంటే, ఏందండి నాకు అర్థం కాదు. ఒక పేపర్ స్టాల్లో కూడా ఉంటాయి ఇవ్వచ్చు కదా, ఆయన దాంతో తుపాకులు దారి చేస్తాడా? నేను
ఇప్పుడు భౌతిక హింసావాదానికి వ్యతిరేకం అంతకుమించి హింసావాదానికి ఇంకా వ్యతిరేకం. అబ్సల్యూట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్. వాళ్ళు చేశారు చేయట్లేదు, దట్ అంటే డిఫరెంట్. మానవీయ కోణం. మీడియాలు కూడా దీన్ని కవర్ చేయవు. వాళ్ళకే కవర్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్, ఏం చేయగలుగుతాను నేను? ఎందుకంటే నా గొంతు మేజర్ మీడియాలో 90% నొక్కేశారు. ఏ పార్టీలకు సంబంధం లేదు, నిలబడి ఉన్నాను, నిజాయితీగానే ఉన్నాను నా జీవితం అంతా. ఏం చేయాలండి? మురళి గారు, చాలా నాకు కొంచెం ఎమోషనల్గా ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎందుకు ప్రజలకు తెలియలేకపోతుంది ఇది? మీరు తెలపలేకపోవటం మీ బాధ్యత. మీరు తల ఉంచుకోవాలి. నేను చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు, నేను మీడియా పరంగా మీరు తల ఉంచుకోవాలి. కానీ సార్, ఇది చాలా బాధాకరమైన విషయం. పార్టీ అధికార పక్షంలో ఉండబట్టి ఇలా ఆయనకు అన్యాయం జరిగినా కూడా న్యూస్ ఛానల్స్ ఏమి కవర్ చేయలేదా? పబ్లిక్లోకి వెళ్ళి ఆ కుటుంబం 5 లక్షలు ఇస్తే తీసుకోలేదన్నారు చూడండి. అక్కడ కూడా వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ సిన్సియారిటీ, అతనికి ఏమిచ్చి మన తెలుగు జాతి, కొంతమంది తెలుగు జాతి పెట్టే కదా, ఒక దళితుడు ఏదాన్ని కాదండి, ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం? ఘాట్లు పాడతా ఇలా తప్పు అని చెప్పి ప్రజల్ని, ఎంతమంది విద్యార్థుల్ని ఆ మహమ్మారి బాడిపడకుండా ఎంత కాపాడటం జరిగిందో అది ఎందుకు అడ్డని చాలా తప్పండి. చిన్నపిల్లాడు మస్తు వాళ్ళ కొడుక్కి తండ్రిని అంత నడితే జీవితంలో ఎంత దాని సినిమా తీసేస్తారండి. దాన్ని అద్భుతంగా వాడుకోవడానికి సినిమాలు తయారైపోతారు కొంతమంది. అందరిని అంటలేదు, అద్భుతంగా మొత్తం సినిమాలన్నీ కంట్రోల్ పెట్టుకుంటారు కొంతమంది, వాళ్ళు బయలుదేరిపోతారు. మీరైతే ఏదైనా పిలుపునివ్వదలుచుకుంటున్నారా పెంచలో ఈ పక్క నుంచి? ఖచ్చితంగా మనం సాలిడారిటీ అని నేను సోషల్ మీడియాలో పెట్టానండి. నా సోషల్ మీడియా చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళని తిడితేనే, వీళ్ళని తిడితేనే, బుద్ధులు తిడితేనే ఎక్కువ మంది వస్తారేమో. నా మీద దాదాపు ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ వాళ్ళు రిపోర్ట్లు కూడా కొట్టున్నారు. నేను మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మనం వాళ్ళ కుటుంబానికి, అప్పుడు ఆయనకి ఆయనకి ఇప్పుడు లేరుగా వెళ్ళిపోయారు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి అండగా ఉందాం. ఇలా ఉద్యమం చేసి ఆయన ఆ స్ఫూర్తిగా పెంచెలయ్య గారు కీర్తిశేషులు పెంచెలయ్య గారు పెద్ద నాయకుల కంటే ఎవరికంటే తక్కువ కాదు. పెంచెలయ్య గారి ఒక స్ఫూర్తిగా ఈ దిక్కుమాలిన డ్రగ్స్ మహమ్మారి చిక్కు ఉండటం చూసారా, వచ్చే యువత దానికి వ్యతిరేకంగా పోరాటానికి పునరంకితం అవ్వాలని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ నమస్కారం పెట్టి నేను కోరుతా ఉన్నాను. పెంచలయ్య గారు చేసింది చైతన్యం, ప్రజల్లో డ్రగ్స్ పట్ల వివక్షత చైతన్యం నెలకొల్పారు. అటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే అది చిన్న పిల్లల ముందు ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దాంట్లో పార్టీలు, టీడీపీ పార్టీ నాయకురాలు కామాక్షి గారు ఉన్నారు. గారు అనాలో లేదో మీరే నిర్ణయించండి. ఆవిడ చేసిన దానికి నిండు ప్రాణం బలవటం, అది కూడా మంచిగా ప్రజల్లోకి సిపిఎం నాయకుడిగా ఉంటూ పాటల ద్వారా 37 సంవత్సరాలు పిల్లాడి 37 ఇయర్స్ చిన్న భార్య పిల్లలు. సో అటువంటి వ్యక్తిని మీ అందరి ముందు హీరోగా ప్రజెంట్ చేస్తున్నాం. ఆ కుటుంబం పక్షాన్ని నిలబెడదాం, ఆ పిల్లలకి తోడుగా ఉందాం. కానీ మీడియా దీన్ని చేయకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. మా ఛానల్ నుంచి అయితే డెఫినెట్గా ప్రతిరోజు అతనికి శ్రద్ధాంజలి కట్టిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.